హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. నేను మీ పింకీ. ఇక్కడ కనిపించేదైతే ఓడిబియ్యం ప్రాసెస్ అన్నట్టు. ఓడిబియ్యం ఎందుకు పోస్తారో, అసలు ఎవరెవరికి ఓడిబియ్యం పోయాలనేది అయితే నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఆడపడుచుకైతే ఓడిబియ్యం పోస్తారు. మా ఇంటి ఆడపడుచు కదా, ఇప్పుడు మా అక్క నాకంటే పెద్ద. మా అక్క వాళ్ళకైతే మల్లికార్జున స్వామి పట్నాలు ఉన్నాయి. సో పట్నాల రోజు పట్నం అయిపోయినాకనైతే ఆడపడుచుకి ఖచ్చితంగా పోస్తారు. పట్నాలని కాదు, ఏ అకేషన్కి అయితే ఖచ్చితంగా పోయాలి, ఏ అకేషన్కైనా. అందుకే మా మమ్మీ మా పిన్నిలు ఇద్దరు ఇక్కడైతే ఓడిబియ్యం ఏ విధంగా కలుపుతారు, ఏ విధంగా పోస్తారు అనేది అయితే నేను చెప్తా. ఓడిబియ్యం పోయడం తెలంగాణ ఆచారం కంపల్సరీ. దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. తెలియని వాళ్ళు అయితే నేర్చుకుంటారు కదా. ఒక్కొక్కరి సైడ్ ఉంటుంది, ఒక్కొక్కరి సైడ్ ఉండదు. ఇక్కడనైతే ఓడిబియ్యం కలుపుతున్నారు. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తేనే మంచిగా అనిపిస్తుంది మా సైడ్ ఉన్న కల్చర్ అనేది. ఇక్కడనైతే మా అక్కకి ఓడిబియ్యం వస్తుంది. పెళ్ళప్పుడు ఎన్ని బియ్యం పోసిరో మళ్ళీ ఏ అకేషన్ చేసుకున్నా కూడా ఆడపడుచు అన్నే బియ్యం పోయాలి. మా మమ్మీ పెళ్ళప్పుడు ఎన్ని బియ్యం పోసిందో అంత క్వాంటిటీ బియ్యం అయితే తీసుకొని వచ్చింది. సో ఆ బియ్యం కూడా 5 మెంబర్స్ కలపాలన్నట్టు. ముత్తైదులు అని అంటారు మా సైడ్. మంచిగా ఉన్న వాళ్ళు, పిల్లలు, భర్త అందరు ఉన్న వాళ్ళైతే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వాళ్ళైతే కలపాలి. మంచి జరుగుతుంది అని అయితే ఆచారం. ఇక్కడైతే 5 మెంబర్స్ కలుపుతున్నారు. మా మమ్మీ, ఇద్దరు పిన్నిలు, మా ఇద్దరు అత్తమ్మలు. ఈ బియ్యంలోనైతే కొంచెం ఆవు నెయ్యి, మళ్ళా నూనె, పసుపు అయితే వేసి కలుపుతారు ఖచ్చితంగా. ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరైతే నెయ్యి స్కిప్ చేస్తారు. అయితే ఇట్లా వేసింది. మా అక్క నాకంటే పెద్ద. సో వాళ్ళకు ఇవాళ పట్నాలు కాబట్టి పట్నాలకి అయితే అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళ చీర పెట్టి ఆ చీర ఓడిలో అయితే ఓడి బియ్యం పోస్తారు మా సైడ్ అయితే. ఇదైతే ఇట్లా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది 5 మెంబర్స్ అన్న 9 మంది అన్నా కలపాలి. ఈ పోయడం కూడా 9 మంది అన్న 5గురు అన్న పోయాలి. కలపడం కూడా అంతే. ఈ విధంగానైతే ఉంటుంది మా తెలంగాణ ఆచారం ప్రకారం అయితే. మంచిగా నిండుగా పువ్వులు, గాజులు, బొట్టు అవన్నీ పెట్టుకొని అయితే ఈ ఆచారాలన్నీ చేస్తారు మా తెలంగాణలో. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో చూడండి. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఒకరి సైడ్ చేసినట్టు ఇంకొకరి సైడ్ చేయరు. బట్ ఈ వీడియోస్ చూస్తే మనం వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అర్థమవుతుంది. నేను కూడా అట్లా వేరే వాళ్ళ కల్చర్స్ అయితే చూస్తా కదా. ఇట్లనైతే చేస్తారు. ఈ బియ్యం అయితే ఓడి బియ్యం అన్నట్టు. ఓడి బియ్యం అని అంటే ఓడి అంటే రక్షించడం అన్నట్టు. ఇప్పుడు మనం ఒడి పట్టుకోవడం అంటే రక్షించడం కాబట్టి తెలుగులో అర్థం ఒడి అంటే రక్షించడము. అయితే మనకి ఒడి అనేది, ఇప్పుడు బియ్యం అనేది ఎక్కడ పోస్తాం, ఇట్లా ఒడిలో పోస్తాం కాబట్టి మనకి ఇక్కడ గర్భాశయం దగ్గర నాభి ఉంటుంది కదా. సో ఆ నాభి దగ్గర మనకైతే ఈ నరాలన్నీ కలిసినాయి. ఇప్పుడు గర్భాశయంలో మనకి ఉన్న నరాలన్నీ అయితే కలిసి ఉంటాయి. సో అక్కడ ఈ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అనేది మనకు అక్కడ తగిలినప్పుడు ఆ నరాలన్నీ అయితే యాక్టివ్ అవుతాయి. సో ఆ విధంగానైతే సైంటిఫిక్ రీజన్స్ ఇదంతా. ఆడపడుచుకైతే మనం పోస్తాం కదా. మనకైతే గర్భాశయ రోగాలు ఏం రాకుండా ఏమైనా ఉంటే మనకి యాక్టివ్ కావడానికి, మంచి జరగడానికి అయితే ఓడి బియ్యం పోస్తారు ఆడపడుచుకి. ఇక్కడనైతే మా మమ్మీ అయితే మా అక్క, మా ఆడపడుచు కదా, మా అక్కకి ప్లస్ మా అక్క వాళ్ళ అత్తమ్మకి అయితే పోస్తుంది. అందరు పోయడమే. అట్లనైతే చేస్తారు. ఈ విధంగానైతే మా సైడ్ అయితే జరుగుతుంది. ఈ ఫుల్ వీడియోనైతే మంచిగా చూడండి. అన్నీ నేనైతే అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తా. ఈ ఒడి బియ్యం అని అంటే లక్ష్మీదేవితో సమానం. అంటే ఒడి అంటే రక్షించడం కాబట్టి లక్ష్మీదేవితో సమానం. మనమైతే ఒడి బియ్యం పోసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒడి బియ్యం పోయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే లక్ష్మీదేవితో సమానం. వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు వాళ్ళ భర్త కదా. ఇప్పుడు మా అక్క కూర్చుంది కదా, మా అక్కని లక్ష్మీదేవితో సమానంగా భావించి, మా బావనైతే విష్ణుమూర్తిలాగా భావించి లక్ష్మీదేవి పూజ అన్నట్టు లక్ష్మీదేవికి పుట్టింటి వాళ్ళు వేడుకుంటారు అన్నట్టు. నా బిడ్డని, నా అల్లుడిని మంచిగా రక్షించు తల్లి అని అయితే వేడుకుంటారు. ఆ విధంగానైతే 5 సార్లు 5 దోశలు అయితే పోస్తారు. ఆ ఒడి బియ్యంలో జాకెట్ ముక్కలు, పోకలు, ఖర్జూర అవన్నీ అయితే వేస్తారు. కుడుకలు కూడా, పసుపు కుంకుమ. కొందరైతే పసుపు కుంకుమ వేయరు, ఓన్లీ ఒడిలోనే ఇట్లా కొంచెం అంత చల్లి అయితే పోస్తారు. మా మమ్మ అయితే మా అక్కకి పసుపు కుంకుమ, ఒడి బియ్యం, మళ్ళీ కుడుకలు, పోకలు, ఖర్జూర అవన్నీ అయితే తీసుకొని వచ్చింది. ఏ ఫంక్షన్కైనా మా తెలంగాణ ఆచార ప్రకారం ఖచ్చితంగా బొట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ బొట్టు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్. మనకి సన్ రైజెస్ డైరెక్ట్గా మనకి ఇక్కడ మనకి 2 హైబ్రోస్ మధ్యలో ఒక చక్రం ఉంటుంది కదా, మన నాడులన్నీ కలిసి చక్రము. సో దాని మీద పడితే మన హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల సన్ రైజెస్ మనకి అది చక్రం మీద పడకుండా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు. ఇక్కడనైతే మా మమ్మీ అయితే పోస్తుంది. ఒక కుడుక, మళ్ళీ దోసెడు బియ్యము, ఖర్జూరాలు, పూకలు అవన్నీ అయితే పెట్టి పోస్తారు. జాకెట్ పీసులు కూడా. మా అక్క వాళ్ళ అత్తమ్మ, ఇక్కడ మా మమ్మీ అయితే మా అక్క వాళ్ళ అత్తమ్మకు పోస్తుంది. వాళ్ళ అత్తమ్మకు పోయడమే, మా అక్కకు పోయడమే. అట్లయితే ఇదంతా అయితే మా ఫ్యామిలీ.
మంచిగా జరుగుతుంది. ఏ ఫంక్షన్కైనా ఖచ్చితంగా ఇట్లా పోయాల్సిందే. మా తెలంగాణ ఆచారం ప్రకారం అయితే లక్ష్మీదేవిలాగా లక్ష్మీ స్వరూపిణి అన్నట్టు మనమైతే భావించి వాళ్ళందరినీ మంచిగా రక్షించు అని అయితే మనమైతే బియ్యం ప్రాసెస్ పోస్తాము. అదొక పాజిటివ్ వైబ్ అన్నట్టు. ఆ పసుపు అనేది మనకు యాంటీబయాటిక్ కదా, ఎన్నో రోగాలకి సర్వరోగ నివారణి పసుపు కూడా. సో ఇదైతే చాలా మంచిగా జరుగుతుంది అన్నీ. ఏదైనా ఆ ఒడి అనేది అయితే మనకి బొడ్డు అని అంటాం కదా తెలంగాణ భాషలో. సో అక్కడ నరాలు అయితే యాక్టివ్ కావడానికి అయితే ఇదైతే పోస్తారు. ఈ విధంగా అయితే జరుగుతుంది. 5గురు పోయాలి. మా మమ్మీ అయితే పోసింది, కంప్లీట్ అయింది. మా పిన్ని ఇక్కడ మా మమ్మీ తర్వాత మా పిన్ని అయితే పోస్తుంది. ఎవరైనా 5గురు అని 9 మంది అయినా పోయాలి ఖచ్చితంగా. ఇట్లనైతే పోస్తారు మా సైడ్. మరి మీ సైడ్ ఎట్లా పోస్తారో. ఒక మంచి రోజు చూసుకొని, అంటే ఏ అకేషన్ అయినా కూడా మంచి రోజు పెడతారు కదా, ముహూర్తం మంచి రోజు చూసుకొని బియ్యం పోయాలి. నార్మల్ రోజులు అయితే ఎవరు పోయారు. మా సైడ్ అయితే ఇట్లా జరుగుతుంది. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఈ తెలంగాణలో కూడా ఈ బియ్యం పోసేటప్పుడు అయితే ఖచ్చితంగా పుట్టింటి వారు పెట్టిన చీర కట్టుకొని పుట్టింటి వారి చీరల్లోనే బియ్యం పోస్తారు మా తెలంగాణ ఆచారం ప్రకారం అయితే. ఇప్పుడు మనం బియ్యం పోసేటప్పుడు కనీసం అందులో ఒక ఖర్జూర లేదంటే కుడుకాలు జాకెట్ పీస్ అవన్నీ పెట్టి అయితే పోస్తారు. ఆ విధంగా బియ్యంతో పాటు అవిటితో పోస్తారు అన్నట్టు 5గురు లేదా 9 మంది. ఇప్పుడు మళ్ళీ ఈ బియ్యంకి అయితే ఇంకో రీజన్ ఏంటంటే, పెళ్ళయ్యే ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా మన బంధాలన్నీ తెంచుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బంధాలతోని మళ్ళీ కొనసాగించాలి కాబట్టి ఆ బాధ వేరే ఉంటుంది కదా. సో మనం ఎంత దూరం వెళ్ళినా కూడా పుట్టింటి వాళ్ళకు దూరం కాకుండా మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ మా ప్రేమానురాగాలను పొందొచ్చు అని అయితే ఆ బియ్యం మనం బియ్యం పోస్తాం కదా పుట్టింటి వాళ్ళ బియ్యము, ఆ బియ్యంలో ఎన్ని బియ్యం ఉన్నాయో అన్నిసార్లు నువ్వు రావచ్చు వెళ్ళొచ్చు అనే కారణంగా కూడా పోస్తారంట. మళ్ళీ ఆ బియ్యంలోకి వెళ్ళి కొన్ని అయితే మనకు ఆడపడుచు ఇస్తుంది. మా పుట్టిండ్లు కూడా క్షేమంగా ఉండాలి, మా అందరికీ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని అయితే ఆడపడుచు దీవెన పెడుతుంది అన్నట్టు. ఈ విధంగా చేస్తారు మా సైడ్. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 5గురు ముత్తైదులు లేదంటే 9 మంది ముత్తైదులతోనైతే పోపిస్తారు. ఇక్కడ కనిపించేది అయితే మా అక్క మా బావ. మా అక్కకైతే బియ్యం పోస్తున్నారు. 9 మంది లేదా 5 మంది పోయాలి. ఇక్కడైతే మా అత్తమ్మ పోస్తుంది. ఈ విధంగానైతే తెలంగాణ ఆచారాలు ఉంటాయి. ఇంకెన్నో ఆచారాలు ఉంటాయి. ఆచారాల వెనుక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. నేనైతే అవన్నిటిని మీ ముందుకు తీసుకొస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. ఇది మన బియ్యం వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి ఖచ్చితంగా.